ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. సమావేశంలో బీసీ రిజర్వేషన్స్ పై ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికపై చర్చ జరిగింది. ప్రెజెంట్ బీసీలకు 24.15% రిజర్వేషన్స్ ఉండగా 34% ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకునే దిశగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్లు సమాచారం. రూరల్లో 34%, అర్బన్లో 33.13% అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మున్సిపాలిటీ కార్పొరేషన్ చైర్మన్, మేయర్స్ కి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. ఇకపై డిప్యూటీ మేయర్, చైర్మన్ ఒక్కరే ఉండేలా నిర్ణయం తీసుకుంది కేబినెట్. పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. ఏపీ కేబినెట్ సమావేశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి ప్రసన్న జాయిన్ అవుతూ ఉన్నారు లైవ్ లో. ప్రసన్న, ఏపీ కేబినెట్ సమావేశంలో ప్రధానంగా చర్చకొచ్చిన అంశాలేంటి, అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా తెలుస్తుంది కేబినెట్. సో వాటి గురించి డీటెయిల్స్ ప్లీజ్. కేబినెట్ ఇవాళ చాలా కీలకంగా ఒక 55 అంశాలకు సంబంధించి ప్రధానంగా చర్చ జరిగింది. ఇందులో బీసీ రిజర్వేషన్ల అంశం ప్రధానంగా చర్చకొచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో 34% పైగా రిజర్వేషన్లు ఇవ్వాలి. అదేవిధంగా పట్టణ ప్రాంతాలకు వచ్చేటప్పటికి 33.1% రిజర్వేషన్లు ఇవ్వాలని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అక్టోబర్ మొదటి వారం లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని కూడా. ఎందుకంటే ఆర్థిక సంఘం నిధులు ఇంచుమించు 16,500 కోట్లకు పైగా ఉంటాయి. ఇవి మురిగిపోకుండా ఉండాలంటే స్థానిక సంస్థలకు ఎన్నికలు తప్పనిసరి కాబట్టి ప్రధానంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ రిపోర్టు ప్రకారం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. డెడికేటెడ్ కమిటీ రిపోర్ట్ మీద కూలంకుషంగా చర్చ జరిగింది. అంటే ఆ కమిటీ సిఫార్సు ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ కోటాలో ఒక 22% పైగా రిజర్వేషన్లు ఉన్నాయి. 50% పెంచకుండా రిజర్వేషన్లు ఇవ్వాలంటే బీసీలకి 27% వస్తున్నాయి. కానీ ప్రభుత్వం 34% తప్పనిసరిగా ఇవ్వాలని భావిస్తుంది కాబట్టి ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీ నేతలు 34% ఇస్తున్నారు కాబట్టి దీనికి సంబంధించి కూలంకుషంగా ఒక చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఉత్తర్వులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొద్దిసేపట్లో అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి డీటెయిల్ గా చర్చ జరుగుతుంది. ఆ చర్చలో సీఎం చంద్రబాబు కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేస్తారు. ఆ తర్వాత దీనికి సంబంధించి జీవో కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలకు సంబంధించి కూడా చర్చ జరిగింది. మేయర్ ఎన్నికకు సంబంధించి ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించాలని, ఇప్పటివరకు పరోక్ష పద్ధతిలో కార్పొరేషన్ మేయర్లు కావచ్చు, మున్సిపాలిటీ చైర్మన్లు కావచ్చు పరోక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా ఏపీ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. దీనికి సంబంధించి కూడా కొంత చర్చ జరిగింది. ఎందుకంటే డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటే పరిస్థితులు ఏ రకంగా ఉంటాయి, ఆ తర్వాత డైరెక్ట్ ఎలక్షన్స్ నిర్వహించడం వల్ల ఇబ్బందికర పరిణామాలు ఏమైనా ఉంటాయి, ఇవన్నీ కూడా డీటెయిల్ గా చర్చించారు. ఇక విశాఖలో గ్రీన్ టెక్ సోలార్ సెల్ కు సంబంధించి తిరుపతి, సూర్యలంక, కేసరపల్లి, కాకినాడలో స్టార్ హోటళ్ల ఏర్పాటుకు సంబంధించి కూడా ప్రధానంగా నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా 10,060 పోస్టుల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటనపై కూడా కేబినెట్ సమావేశంలో చర్చించి డీటెయిల్ గా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఓవరాల్ గా బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించి ప్రథమ ప్రాధాన్యంగా ఈ రోజు కేబినెట్ సమావేశం జరిగింది. 34% స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి దానికి సంబంధించి విధి విధానాలు ఖరారు చేయడం, సాధ్యాసాధ్యాలు ఏ రకంగా ఉంటాయి, న్యాయపరమైన ఇబ్బందులు వస్తే కనుక అవసరమైతే పొలిటికల్ గా రిజర్వేషన్లు ఇవ్వాలి, చట్టం లేకపోయినా కూడా అనేక నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి కొద్దిసేపట్లో అసెంబ్లీలో డీటెయిల్డ్ గా చర్చ జరుగుతుంది. ఆ తర్వాత పూర్తి స్థాయిలో స్పష్టత వచ్చి జీవో విడుదల చేస్తారా, దీనికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారా అనేది ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. Yes, Prasanna, thank you. Thanks for the live updates.